హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కు స్వాగతం. ఈరోజు మనం పంచతంత్ర కథల్లోని 4వ భాగమైన లబ్ధ ప్రణాశనం అనే భాగం గురించి చెప్పుకోబోతున్నాం. లబ్ధ ప్రణాశనం అంటే దీంట్లో ముసలికి కోతికి మధ్య జరిగే సంభాషణ అన్నమాట. చేతికి చిక్కినది మూఢత్వం వల్ల చేజారిపోతుంది. ముసలికి లభించిన దాన్ని కోతి నష్టపోయేలాగా చేసింది అన్నాడు విష్ణు శర్మ. మా కథ చెప్పండి అన్నారు రాజకుమారులు. విష్ణు శర్మ ఇలా చెప్పాడు. సముద్ర తీరాన ఒక లోతైన సముద్రపు పాయ ఒడ్డున ఒక గొప్ప నేరేడు చెట్టు ఉండేది. దాని నిండా గుత్తులు గుత్తులుగా పండ్లుండేవి. రక్తముఖం అనే కోతి ఆ చెట్టు మీద నివసించేది. దిగువన నీటిలో కరాళముఖం అనే ముసలి నివసించేది. ఒకరోజు ముసలి ఒడ్డుకు ఈదుకుంటూ వచ్చి నేరేడు చెట్టు కింద ఇసుకలో ఎండలో పడుకుంది. నువ్వు నా అతిథివి కనుక నేను నీకిచ్చే అమృతం లాంటి నేరేడు పళ్ళు తిను. వైసదేవయజ్ఞం పూర్తి అయిన తర్వాత తరుణంలో వచ్చిన అతిథికి భోజనం పెడితే అతను మిత్రుడయ్యేది, శత్రువయ్యేది, విద్వాంసుడయ్యేది, పామరుడయ్యేది, మనకు స్వర్గప్రాప్తి కలిగిస్తాడు. వైసదేవోయజ్ఞం పూర్తి కాగానే వచ్చిన వాణ్ణి నీది ఏ వేద శాఖ, ఏ కులం, ఏ విద్య నేర్చావు, నీ కుటుంబం ఏది అని అడగకుండా అతిథి సత్కారాలు చేసి తృప్తిగా భోజనం పెట్టాలి అని మనువు చెప్పాడు. వైసదేవయజ్ఞం ముగిసినప్పుడు ప్రయాణ యాసతో వచ్చిన అతిథిని సత్కరిస్తే ఉత్తమ లోకాలు కలుగుతాయి. అతిథులను వెళ్ళగొట్టినా వారు వెళ్ళిపోయేలాగా చేసిన దేవతలు, పితృదేవతలు విముఖత చూపుతారు అని చెప్పి కోతి ముసలికి నేరేడు పళ్ళు ఇచ్చింది. ముసలి నేరేడు పళ్ళు తిని కోతితో చాలాసేపు ఇష్టాగోష్ఠి జరిపి తన నివాసానికి వెళ్ళిపోయింది. అటు తర్వాత కోతి ముసలి నేరేడు చెట్టు నీడలో కలుసుకొని రోజు దీర్ఘమైన శాస్త్ర చర్చలు జరిపేవి. ఒకనాడు ముసలి తినగా బోలెడన్ని నేరేడు పళ్ళు మిగిలిపోయినాయి. అది వాటిని తన నివాసానికి తీసుకుపోయి తన భార్యకిచ్చింది. ప్రియా, అమృతం లాంటి ఈ పళ్ళు ఎక్కడివి అని నేరేడు పళ్ళు తిని ఆనందిస్తూ ముసలి భార్య అడిగింది. ప్రియురాల, నాకు రక్తముఖం అనే ఆప్తమిత్రుడు ఒక కోతి ఉంది. అది నాపై గల ప్రీతి కొద్దీ రోజు ఈ పళ్ళు ఇస్తుంది అన్నది ముసలి. ఇలాంటి అమృతం లాంటి పళ్ళు తినే ఆ కోతి గుండెకాయ ఎంత రుచిగా ఉంటుందో. నీకు నా పైన నిజంగా ప్రేమ ఉంటే నువ్వు ఆ కోతి గుండెకాయను ఎలాగైనా సరే సంపాదించి తీసుకురా. దాన్ని తిని నేను జరామరణాలు లేక నిత్యవనంతో ఉంటూ నీతో సమస్త సుఖాలు అనుభవించగలను అన్నది ముసలి భార్య. ప్రేయసి, అలా అనకు. ఆ కోతి నా తమ్ముడు లాంటిది. అదీకాక దాన్ని చంపడం నాకు సాధ్యం కాదు. అందుచేత నీ కోరిక మానుకో. సత్సంగం ద్వారా ఏర్పడిన మైత్రి సర్వోత్తమమని, ఏకగర్భ జాతకం కూడా దాని తరువాతేనని, ఒకే రక్తం పంచుకున్న సోదరుల కన్నా కూడా స్నేహితులు ఎక్కువని అంటారు అన్నది ముసలి. నువ్వు ఇంతవరకు ఎప్పుడు నా కోరిక నిరాకరించి ఉండలేదు. అందుచేత నీకు ఈ పళ్ళు ఇచ్చే కోతి ఆడదై ఉండాలి. నువ్వు దాన్ని ప్రేమిస్తూ ఉండాలి. కాబట్టే నువ్వు రోజు దాంతో గడుపుతున్నావు. రాత్రి వేళ నువ్వు నా పట్ల ఉదాసీనంగా ఉంటున్నావు. నాతో తీయగా మాట్లాడవు. నీ హృదయం మరొక స్త్రీ మీద లగ్నమైనది కాబట్టి అని నాకు తెలుస్తుంది కదా అన్నది ముసలి భార్య. ముసలి తన భార్య పాదాల మీద పడి ఆమె ఆగ్రహాన్ని పోగొట్టడానికి గాను దీనంగా మాట్లాడుతూ, అందాల రాశి, నీ ఆగ్రహాన్ని పోగొట్టడానికి నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించే నేను తప్ప ఇంకెవరున్నారు? నీ దాసుని ఆగ్రహించవద్దని నీ పాదాలు పట్టి వేడుకుంటున్నాను అన్నది. ముసలి భార్య కంటికి మింటికి ఏకదారిగా ఏడుస్తూ ఆ స్త్రీని నీ మనసు దోచేసింది. దాంతో కులికే నీ హృదయంలో నాకు స్థానం లేదు. దుర్మార్గుడా, ఈ సాష్టాంగ ప్రమాణాలు కూడా దేనికి? అది నీ ఉంపుడికత్తె కాకపోతే నేను చంపమంటే దాన్ని ఎందుకు చంపవు? ఆ ఆడకోతి నువ్వు ప్రేమించానని దీన్ని బట్టి తెలియటం లేదా? ఎందుకిన్ని మాటలు? నువ్వు నాకు దాని గుండెకాయ తెచ్చి తినటానికి ఇవ్వకపోతే నేను నిరాహారం ఉండి చచ్చిపోతాను అన్నది. తన భార్య తీర్మానం విని ముసలి తనలో వజ్రమనే బంక, మూఢుడు, ఆడది, ఎండ్రకాయ, చేప, తాగుబోతు, నీలిమందు పట్టుకుంటే వదలవని అగ్నులు చెప్పారు. ఇప్పుడు నేనేం చేయాలి? కోతిని చంపటం ఎలా అనుకుంది. ముసలి కోతి వద్దకు వెళ్ళింది. అది ఆలస్యంగా రావటమే కాక దిగాలుగా పడి ఉన్నట్లు కనబడడం చూసి కోతి, మిత్రమా, నీ రాక ఆలస్యమైందేం? నువ్వు పుట్టెడు దిగులుతో ఉన్నట్లు కనబడుతున్నావేం అని అడిగింది. దానికి ముసలి, మిత్రమా, నా భార్య చాలా కోపంగా ఇలా అంది. కృతజ్ఞుడా, నీ ముఖం నాకు చూపటానికి సిగ్గులేదా? నువ్వు రోజు ఆ కోతి ఇచ్చిన పళ్ళు స్వీకరించుతూ ప్రత్యుపకారంగా ఏం చేశావు కావు. కనీసం అతన్ని మన ఇంటికి ఆహ్వానించావు కూడా కాదు.
నీ కృతజ్ఞుడి పరిహారం లేదు కనుక నా మరిది అయిన కోతిని ఇవాళ మన ఇంటికి తీసుకురా, మనం చేయవలసింది చేద్దాం. అలా చేయకపోయావో నేను ఆత్మహత్య చేసుకుంటాను. మనం తిరిగి కలుసుకునేది ఆ లోకంలోని అని మీ వదిన అయిన నా భార్య అన్నది. ఈ వాగ్వాదం మూలాన కొంచెం ఆలస్యమైంది. ఇప్పుడు నువ్వు నా వెంట వచ్చేయి. మీ వదిన ఇల్లంతా ముగ్గులు పెట్టి అలంకరించింది. నీకోసం తలవాకిట ఎదురు చూస్తూ ఉంటుంది అన్నది. వదిన మాట సబబుగానే ఉంది. సాలెవాడు పోగులు లాగుతున్నట్లుగా బుద్ధిమంతుడు అస్తమానము ఒడుచుకుపోరాదు. ఇవ్వటము, పుచ్చుకోవటము, రహస్యాలు చెప్పడము, వినటము, పెట్టడము అనే 6 ఆప్యాయతలు చూపే మార్గాలవి. కానీ నేనేమో వృక్షవాసిని, నువ్వేమో జలవాసివి. నేను నీ ఇంట ఎలా ప్రవేశించగలను? అందుచేత నువ్వు మా వదినను ఇక్కడ తెచ్చావంటే నేను ఆమెకు పాదావందనం చేసి ఆమె ఆశీస్సులు పొందుతాను అన్నది కోతి. దానికి ముసలి, మిత్రమా, ఈ నీటి అడుగున చక్కని ఇసుక దిబ్బ మా ఇల్లు, అందుచేత నువ్వు నా వీపు మీద ఎక్కి నిర్భయంగా వచ్చేయి అన్నది. కొత్త అనుభవం కోసం ఉళ్ళూరుతూ ఉన్న కోతి, అలా అయితే ఆలస్యం దేనికి, వెంటనే బయలుదేరు, ఇదిగో నీ వీపు మీద ఎక్కాను అంటూ ముసలి వీపు మీద కూర్చుంది. ముసలి ఒడ్డు నుంచి బయలుదేరి అది లోతు నీటిలోనికి పోతూ ఉంటే కోతి భయపడి, మిత్రమా, అంత వేగంగా వెళ్ళకు, అలల తాకిడికి నా శరీరం తడిసిపోతుంది అన్నది. ఇక్కడ నీరు చాలా లోతు, కోతి ఎలాగో తప్పించుకోలేదు. అది పూర్తిగా నా ఆధీనంలో ఉంది. అందుచేత దీన్ని నేను మా ఇంటికి ఎందుకు తీసుకుపోతున్నది చెప్పేస్తాను అని తనలో అనుకుని ముసలి, మిత్రమా, నా భార్య కోరిక తీర్చి నిన్ను చంపటానికి నేను నిన్ను మాటలతో మోసపుచ్చి ఇక్కడికి తెచ్చాను. నీ చావు దగ్గర పడింది కనుక నీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకో అన్నది కోతితో. దాని కోతి, మిత్రమా, నేను నీకు కానీ ఆమెకు కానీ ఏం ద్రోహం చేశానని నన్ను చంపాలనుకున్నారు అని అడిగింది. నువ్వు అమృతం లాంటి నేరేడు పళ్ళు తినటం చేత నీ గుండె అమృతం లాంటిది ఉంటుందని, నీ గుండె తింటే తనకు ముసల్తనము, చావు రావని అనుకొని నిన్ను తీసుకువస్తానన్నదాకా నన్ను వేధించింది. అందుకే నేను నిన్ను తీసుకుపోతున్నాను అన్నది ముసలి. కోతికి గొప్ప ఆలోచన వచ్చింది. అది ముసలితో, మిత్రమా, ఈ సంగతి ఒడ్డులో ఉండగానే ఎందుకు చెప్పావు కావు? నేను ఎప్పుడు నా గుండె నేరేడు చెట్ల మధ్యలో రహస్యంగా దాచి ఉంచుతాను. రోజు అన్నిసార్లు నేను చెట్టు ఎక్కుతూ దిగుతూ ఉండటం దేనికోసం అనుకున్నావు? అది భద్రంగా ఉన్నది లేనిది చూడడానికే. వదిన దాన్ని కోరితే అంతకన్నానా? కానీ ఆ అసలైనదే గుండెకాయ లేకుండా నన్ను ఆమె దగ్గరికి తీసుకుపోయి ఏం లాభం అన్నది. బుద్ధిమాలిన ముసలి ఆనందంతో, అలా అయితే నేను నిన్ను చెట్టు వద్దకు తిరిగి తీసుకుపోతాను. నువ్వు నాకు నీ గుండెకి ఇచ్చేసి, అది లేకుండా నా భార్య దగ్గరికి పోలేము అని వెనక్కు తిరిగి వచ్చి కోతిని నేరేడు చెట్టు మొదట్లో చేర్చింది. హరిలో తన క్షేమం కోసం అనేక మంది దేవుళ్లకు ఎన్నో మొక్కులు మొక్కిన కోతి చెట్టును ఎన్నడూ ఎక్కనంత వేగంగా ఎక్కి చాలా ఎత్తైన కొమ్మను చేరి పెద్ద నిట్టూర్చి ఉడ్చి, అమ్మయ్య, నా ప్రాణం దక్కింది. అనర్హులను ఎప్పుడు నమ్మరాదని, నమ్మదగిన వారిని కూడా మితిమించి నమ్మరాదని, అలాంటి నమ్మకం ఆపదకు మూలమని ఉరికి అన్నారా? నేను మరో జన్మ ఎత్తినంత పనిచేశాను అనుకుంది. కోతి ఇలా అనుకుంటూ ఉంటే ముసలి, మిత్రమా, నీ గుండె ఇచ్చేస్తే నేను దాన్ని నీ వదినకిచ్చి ఆమె ఉపవాసం మాన్పిస్తాను అన్నది. కోతి వెటకారంగా నవ్వి, పోరా వెదవా కృతజ్ఞుడా, ఎవరికైనా గుండెకాయలు చెట్టు మీద పెట్టేస్తారా? ఇక్కడి నుంచి తక్షణం వెళ్ళిపో. ఆ నేరేడు చెట్టు నీడ మళ్ళీ అడుగు పెట్టకు. ఈసారి మిత్రద్రోహం చేసిన వాడు మరొకసారి అలాంటి పనికి ప్రయత్నించావంటే తప్పక నశిస్తాడు అన్నది. తర్వాత నక్క మాటలు విని లంబకర్ణానికి తీవ్రమైన కోరిక పుట్టి నక్క వెంట వెళ్ళడానికి తొందరపడింది. నక్క దాన్ని సింహం వద్దకు తీసుకుపోయింది. గాడిద చాలా నింపాదిగా నడుస్తుండడం చూసి ఆత్రంతో ఉన్న మతిమాలిన సింహం దాన్ని చంపటానికి దాని మీదకు దూకింది. అయితే అది మరీ బలంగా దూకిన కారణం చేత గాడిదను దాటి దూరంగా పడింది. అసలే గాయపడి ఉందేమో, దూకిన శ్రమతో అది కొద్దిసేపు కదలలేకపోయింది. సింహం దూకిన దూకుకు ఎలా అర్థం చేసుకోవాలో గాడిదకు తెలియలేదు. తన పక్కనే ఎప్పుడు పడ్డట్టుగా అయ్యి భయంతో మతిపోయి అదిరిపోయింది. పారిపోతూ వెనక్కు తిరిగి చూస్తే దానికి ఒక వింత జంతువు భయంకరమైన వాలకంతో, క్రూరమైన కోరలతో, ఎర్రని కళ్ళతో కనిపించింది. గాడిద గ్రామానికి పారిపోయింది. దూకటంతో కళ్ళు బయలు కమ్మిన సింహం దాన్ని తరమలేకపోయింది. నక్క సింహంతో, ఏమిటిది, నీ ప్రతాపం, నేర్పరితనం ఎలాంటివో ఇవాళ చూశాను అన్నది. దూకటానికి పూర్తిగా సిద్ధంగా లేను. దానికి తోడు అకస్మాత్తుగా కలిగిన సంతోషంలో మతిపోయింది. ఏం చేసేది? నేను నిజంగా సిద్ధంగా ఉంటే ఏనుగునైనా చంపేస్తాను కదా అన్నది సింహం. అలా అయితే ఇప్పటి నుంచి సిద్ధంగా ఉండు, నేను దాన్ని మళ్ళీ తెస్తాను అన్నది నక్క.
మిత్రమా, అది మళ్ళీ రమ్మంటే వస్తుందా? ఇంకో జంతువుని తీసుకురా అన్నది సింహం. దాన్ని గురించి నీకు బెంగదేనికి, అదంతా నేను చూసుకుంటాలే అని నక్క గాడిద వెళ్ళిన దారినే పోయి అది ఆ చెరువు ఒడ్డునే మేస్తుండడం చూసింది. నక్కను చూసి గాడిద, చూడలుడు, నువ్వైతే నన్ను ఆ చక్కని ప్రదేశానికి తీసుకుపోయావు కానీ నాకు వెంట్రుక వాసిలో చావు తప్పింది అన్నది. నక్క గట్టిగా నవ్వి, మామ, నేను చెప్పిన ఆడగాడిలో అది ఒకటి, అది గుర్తుపట్టలేకుండా ఒళ్ళు చేసింది. అది చక్కగా ముస్తాబై భర్త కోసం ఎదురు చూస్తూ మిగిలిన 2 గాడిదల కన్నా తనే ముందుగా నిన్ను ఆలింగనం చేసుకుందామని చేతులు చాచి నీ మీదకు దూకి నిన్ను దాటి అవతలపడింది. మితిమీరిన ఆనందంలో అది అలా చేస్తే నువ్వు పిరిగితనం కొద్దీ పారిపోయావు. ఇది జరిగిన సంగతి. నీ ప్రవర్తనకు నేను సిగ్గుపడాలి కనుక మళ్ళీరా. అది నీకోసమే తిండి నీరు మాని లంబకర్ణం తన భర్త కాని పక్షంలో నీటిలోనో నిప్పులోనో ప్రవేశిస్తానని లేదా విషం పుచ్చుకుంటానని ప్రతిజ్ఞ చేసింది. ఒక ఆడకూతురి ప్రాణం ఎందుకు తీస్తావు? మహాపాపం. మన్మధుడు కూడా నిన్ను క్షమించడు. అప్పుడు నీకు జత దొరకదు. ఆడదాన్ని తృణీకరిస్తే మన్మధుడికి ఆగ్రహం తెప్పించిన వాళ్ళు బైరాగి వాళ్ళైపోయి జుట్టు జడలు కట్టి ఎర్రబట్టలు కట్టి కపాలాలు పట్టుకు తిరుగుతారట అన్నది. నక్క చెప్పిన ఈ మాటలు నమ్మి బుద్ధిలేని గాడిద దాని వెంట వచ్చింది. విధి తోస్తుంటే వివేకి కూడా మతి సరిగా పనిచేయదంట. గాడిద తగిన దూరంలోనికి రాగానే సింహం దానిపైన దూకి క్షణంలో చంపింది. తర్వాత అది నక్కను గాడిద శవానికి కాపలా పెట్టి సమీపంలో ఉన్న నదిలో స్నానం చేసి రావడానికి వెళ్ళింది. మంచి ఆకలి మీద ఉన్న నక్కకు గాడిద గుండెకాయ చెవులు తినాలన్న కోరిక ఎంత అంచుకున్నా అనగక అది వాటిని కాస్త తినేసింది. సింహం స్నానం చేసి తిరిగి వచ్చి గాడిద చెవులు గుండెకాయ లేకపోవటం గమనించి ఆగ్రహావేశంతో, హీనుడా, ఇలాంటి కూడని పని ఎందుకు చేశావు? నువ్వు చెవులు గుండెకాయ తిని నాకు నీ ఎంగిలి వదులుతావా అన్నది. నక్క ఎంతో వినయంగా, ప్రభు, అలా అనకండి, నేను నిర్దోషిని. ఈ జంతువుకు చెవులు గుండెకాయ ఏనాడు లేవు. లేకపోతే ఒకసారి తమరిని చూసి పారిపోయింది, మళ్ళీ ఇక్కడికి వస్తుందా? దానికి చెవులు లేని కారణం చేత తమ గర్జన దూకిన చప్పుడు వినిపించలేదు. గుండె లేని కారణం చేత తన భయం దానికి వినబడలేదు. గుండె లేని దానికి భయంతో కూడిన దడ ఉండదు కదా. అది ఇక్కడికి రావటానికి పారిపోవటానికి ప్రత్యేకమైన కారణం ఏమీ లేదు. అందుచేతనే దాన్ని మరోసారి తీసుకురాగలిగాను అన్నది. సింహం దాని మాట నమ్మింది. నక్క కూడా దాంతోపాటు గాడిద శవాన్ని తిన్నది. ఓతి ముసలికి గాడిద కథ చెప్పి, మూర్ఖుడా, నువ్వు నన్ను మోసగించావన్న మాట కానీ యుధిష్ఠిరుడనే కమ్మరిలాగా నేను నోరు జారి నిజం చెప్పేశావు. నువ్వు తన మాయోపాయాల సందడి మధ్య నిజం చెప్పే మూర్ఖుడు యుధిష్ఠిరుడిలాగా కష్టాల పాలవుతాడు అన్నది. ఏమిటా కథ అని ముసలి అడగగా కోతిలా చెప్పింది. ఒకనాడు ఒక కమ్మరివాడు అమితంగా తాగి తన ఇంటి పెరట్లో పరిగెత్తు పడిపోయేసరికి ఒక కుండ పెంకు వాడి నుదుట్లోకి దిగపడింది. గాయమై రక్తమే హెచ్చుగా కారింది. దానికి సరి అయిన చికిత్స జరగక చీము పట్టి మానటానికి చాలా కాలం పట్టింది. గాయం మారినాక కూడా దాని తాలూకు మచ్చ భయంకరంగా మిగిలిపోయింది. తర్వాత కొంతకాలానికి కమ్మరి ఉండే ప్రాంతంలో కరువు వచ్చింది. అందుచేత కమ్మరి తన దేశం విడిచి దూర ప్రాంతాల్లో ఒక రాజు వద్ద కొలువు చేరబోయాడు. ఆ రాజు వాడి నుదుట మీద గల భయంకరమైన మచ్చను చూసి, వీడు గొప్ప వీరుడై ఉంటాడు, యుద్ధంలో వెనుకంజ వేయకుండా వీరోచితంగా పోరాడుతూ శత్రువు చేత కత్తి దెబ్బ తగిలి గాయం తాలూకు మచ్చే గాని వీడి ముఖం మీద మచ్చ మరొకటి కాదు, వీడిని చూడగా పోరాటంలో వెన్ను చూపేవాడుగా లేడు, వీడు మన దగ్గర ఉండదగిన వాడు అనుకుని కమ్మరి వాడికి తన సేనలో మంచి పదవి ఇచ్చి వాడికి ఎన్నో బహుమతులిచ్చి గౌరవించాడు. రాజు వాడి పట్ల చూపిన ప్రత్యేక అభిమానం ఇతర రాజపుత్ర యోధులకు నచ్చలేదు. వాళ్ళు కమ్మరిని చూసి అసూయపడ్డారు కానీ పైకి ఏమనలేదు. ఎందుకంటే రాజుగారికి ఆగ్రహం వస్తుందని ఒకటి, వాడు నిజంగా గొప్ప పుత్ర వీరుడేమన్న నమ్మకం మరొకటి. కమ్మరిని తన కులువులోనికి తీసుకున్న కొద్ది కాలానికి రాజుగారికి శత్రురాలతో యుద్ధం వచ్చింది. ఏనుగులు, గుర్రాలు ఆయత్యం చేసి యుద్ధరంగానికి పంపవలసిన యోధులను ఎన్నిక చేశారు. ఈ సందర్భంలో రాజు తన సైనిక వీరులను పర్యవేక్ష చేస్తూ కమ్మరి వాడిని చూసి, ఓ యోధుడా, నీ పేరేమిటి? నీ కులమేది? నీ ముఖం మీద భయంకరమైన గాయం ఏ యుద్ధంలో తగిలింది అని అడిగాడు. రాజు అడిగిన దానికి కమ్మరి, మహారాజా, నేను యుధిష్ఠిరుడిని, నేను కమ్మరి కులానికి చెందిన వాణ్ణి. ఈ గాయం కత్తి దెబ్బ వల్ల కలిగింది కాదు. ఒకసారి నేను తప్పతాగి పదునైన గట్టి కుండ పెంకు మీద పడ్డాను. ఆ మచ్చ ఆ గాయం బాపత్తి అన్నాడు. అయ్యో,
ఎంత అవివేకిని వీడు యోధుడు అని అనుకొని వాలకము భయంకరమైన గాయం మచ్చ చూసి మోసపోయాను అనుకొని రాజు వాడిని వెళ్ళగొట్టించాడు. అప్పుడు కమ్మరి, మహారాజా నన్ను వెళ్ళగొట్టకండి, యుద్ధంలో నా ధైర్యము చాకచక్యము పరీక్షించండి అన్నాడు. నువ్వు ఎంత శక్తివంతుడు అయినప్పటికీ నిన్ను వెళ్ళగొట్టక తప్పదు. వెనుకటి కథలో అన్నట్టుగా నువ్వు ధైర్యం గల వాడివి, అన్ని శాస్త్రం చదివిన వాడివి, అందగాడివి అయినప్పటికీ ఓ బిడ్డ, మీ వంశంలో పుట్టినవాడు ఏనుగు చంపలేడు అన్నాడు రాజు. తమ చెప్పే కథ ఏమిటి అని కుమ్మరి అడగగా రాజు అతడికి ఇలా చెప్పాడు. ఒక అరణ్యంలో ఆడసింహం మగసింహం ఉండేవి. ఆడసింహం అప్పుడే 2 పిల్లలను ఈనింది. మగసింహం రోజు ఏదో జంతువును వేటాడి తెచ్చి ఆడసింహానికి ఆహారంగా ఇచ్చేది. ఒకరోజు మగసింహం చీకటి పడేదాకా అడవంతా తిరిగినప్పటికీ ఒక్క జంతువు కూడా దొరకలేదు. అది తన గుహకు తిరిగి వస్తుండగా దానికి ఒక నక్కపిల్ల దారిలో కనిపించింది. అది కూన కావటం చేత సింహం జారిపడి దాన్ని చంపక నోట ఖర్చుకొని ఆడసింహానికి ఇచ్చింది. నాకు ఆకలిగా ఉంది, తినటానికి ఏమైనా తెచ్చావా ప్రియా అని ఆడసింహం అడిగింది. ప్రియురాలా, నాకు ఈ నక్కపిల్ల తప్ప ఇవాళ ఏమీ దొరకలేదు. ఇది కూడా మనలాగా గోళ్ళు కలిగిన మాంసాహారే, పైపెచ్చు కూన, అందుకని నేను దీన్ని చంపలేదు. ఆకలితో చచ్చిపోతున్నప్పుడు కూడా స్త్రీని, లింగధారిని, బ్రాహ్మణ్ణి, పిల్లలను, ముఖ్యంగా తనను ఆశ్రయించిన వారిని చంపరాదంటారు. అయితే ఇప్పుడు నువ్వు జబ్బు మనిషివి, ఆరోగ్య కారణాల చేత ఆహారం తీసుకోవాల్సిన దానివి కనుక దీన్ని చంపి తిను, రేపు ఇంతకంటే మంచి జంతువులు తెస్తాను అన్నది సింహం. ప్రియా, కూనాని నువ్వే చంపనప్పుడు ఆడదాన్ని, మాతృమూర్తిని అయి ఉండి నా పొట్ట నింపుకోవటానికి దీన్ని ఎలా చంపను? అవసాన దశలో కూడా నిర్దిష్టమైన పని చేయరాదని, కర్తవ్యం మానరాదని ధర్మశాస్త్రాలు చెబుతాయి కదా. అందుచేత నేను ఈ నక్కపిల్లను నా 3వ కొడుకుగా చూసుకుంటాను అని ఆడసింహం నక్కపిల్లను తన చనుబాలిచ్చింది. సింహం పాలు దాగి నక్కపిల్ల పెరిగి చాలా పెద్దదిగాను బలం కలదిగాను తయారైంది. సింహం పిల్లలు నక్కపిల్లలు తమ మధ్య గల జాతి భేదం తెలుసుకోకుండా 3 అన్నదమ్ముల్లాగా పెరిగి కలిసి ఆడుకుంటూ వచ్చాయి. ఒకరోజు అవి 3 అరణ్యంలో సంచరిస్తూ ఉండగా వాటికి ఒక అడవి ఏనుగు తటస్థపడింది. దాన్ని చూస్తూనే సింహం పిల్లలు రోషంతో దాని మీదికి లంఘించుకున్నాయి. అప్పుడు నక్క వాటితో, దాని జోలికి పోకండి, అది మీకు జాతి శత్రువు అని చెప్పి అతి వేగంగా సింహం ఉండే నివాసం కేసి పారిపోయింది. సింహం పిల్లలు కూడా తమ అన్న వైఖరి మూలాన ఉత్సాహం చెడి ఏనుగును వదిలేసినాయి. శక్తివంతుడైన నాయకుడు తన ధైర్యంతో తన సేనను ఉత్తేజపరచగలడు. కానీ వాడు పిరికివాడే పారిపోతే సేనంతా ధైర్యం కోల్పోయి క్షణాల మీద పలాయనం చేస్తుంది. సింహం పిల్లలు 2 ఇంటికి వెళ్ళి తమ తల్లిదండ్రులతో తమ అన్న పిరికితనము, అది ఏనుగును చూసి భయం కొద్దీ పారిపోవటము నవ్వుతూ చెప్పాయి. నక్క ఎందుకు మండిపడింది. దాని కళ్ళు ఎరుపెక్కాయి, పెదవులు వణికయ్యాయి. అది తన తమ్ముళ్ల మీద దారుణమైన తిట్లు తిట్టింది. దాని ప్రవర్తనకు సింహం పిల్లలు ఆగ్రహం పెరగసాగింది. అది చూసి తల్లి సింహం తాను పాలిచ్చి పెంచిన నక్కను కాపాడటం కోసం, నాయనా వాళ్ళను అలా అనరాదు, వాళ్ళు మీ తమ్ముళ్ళు కదా అన్నది. ఈ మృదువైన మాటలకు నక్క 100 ఇంతలు రెచ్చిపోయి, వీళ్లకు నేను ధైర్యంలో కానీ, విజ్ఞానంలో కానీ, రూపురేఖల్లో కానీ ఎందులోనూ తక్కువని నన్ను వెటకారం చేస్తున్నారు. నేను నా ఆత్మగౌరవం నిలుపుకునేందుకు వీళ్ళని చంపి తీరాలి అన్నది. ఆడసింహం నవ్వు ఆపుకుంటూ, నాయనా, నువ్వు ధైర్యం గల వాడివి కావచ్చు, చదువుకున్న వాడివి కావచ్చు, అందగాడివి కావచ్చు, కానీ నీ వంశంలో పుట్టిన వారెవరూ ఏనుగును చంపలేదు. అందుచేత నా మాట శ్రద్ధగా విను. నువ్వు పుట్టుక చేత నక్కవు. నిన్ను చూసి జాలిపడి నీకు పాలిచ్చి పెంచాను. నా పిల్లలు ఇంకా పసివాళ్ళు కావటం చేత నువ్వు నక్కవని ఇంకా గ్రహించలేదు. అందుచేత వెంటనే వెళ్ళిపోయి నక్కలతో చేరు, లేకపోతే నా కూనల వల్ల నీకు ప్రాణాపాయం ఉంది అన్నది. ఈ మాట విని నక్క భయంతో కంపించిపోతూ పారిపోయి తన నక్క మధ్య చేరింది. రాజు ఈ కథ చెప్పి కుమ్మరితో, నువ్వు కుమ్మరివి మాత్రమేనని సైనికులు ఇంకా తెలుసుకోకముందే వెళ్ళిపో, లేకపోతే నిన్ను వాళ్ళు హాస్యం పట్టించి చంపుతారు అన్నాడు. కమ్మరి వెంటనే బయలుదేరి వెళ్ళిపోయాడు. కోతి ఈ కథ చెప్పి, మూర్ఖుడా, నీ భార్య కోసం నువ్వు మిత్రద్రోహం తలపెట్టి ఆమె ప్రేమను కృతజ్ఞత సంపాదించాలనుకుంటున్నావు. కానీ కథలో బ్రాహ్మణుడి భార్య ఒక కుంటి వెధవ కోసం తన వారందరినీ వదులుకొని తన ఆయుధాలను ధారపోసి భర్తను చంపటానికి సిద్ధపడిన విధంగా ఆమె ప్రవర్తించి ఉండేది అన్నది. ఏమిటా కథ అని ముసలి అడిగిన మీదట కోతి దానికి ఇలా చెప్పింది. ఒకానొక నగరంలో ఒక బ్రాహ్మణుడు తన భార్యతో ఉండేవాడు. అతనికి ఆమె మీద అంతులేని ప్రేమ. కానీ ఆమె నిత్యము అతని వాళ్లతో జగడం పెట్టుకుని అతనికి జీవితం దుర్భరం చేసింది. అందుచేత అతను ఉన్న ఊరు విడిచి దూర ప్రదేశానికి వెళ్ళి బంధువులకు ఎడంగా సుఖంగా జీవిద్దాం అనుకున్నాడు.
వాళ్ళు పోతూ ఉండగా ఇసుక ఎడారి దాటవలసి వచ్చింది. ఎండ తీవ్రంగా ఉండడం చేత భార్యకు దప్పికై నీరు కావాలని ఆక్రోశించింది. నీటి కోసం అతను చాలా దూరం వెళ్ళి నీటితో తిరిగి వచ్చేసరికి వడదెబ్బకు భార్య చచ్చిపోయి ఉంది. భార్య అంటే అమితమైన ప్రేమ కలవాడు కావటం చేత అతను గట్టిగా ఏడుస్తూ ఆమెను బ్రతికించమని దేవుణ్ణి వేడుకున్నాడు. నీ మిగిలిన జీవితంలో సగం నీ భార్యకు దారిపోసావంటే ఆమె తిరిగి బతికినంత కాలం జీవిస్తుంది అని ఆకాశవాణి పలికింది. బ్రాహ్మణుడు అందుకు సంతోషంగా ఒప్పుకొని నా జీవితంలో సగం ఆమెకి ఇస్తాను అన్నాడు. తను ఆ మాట అనగానే ఆమె బతికి లేచి భర్త తెచ్చిన నీరు తాగి తాను వెంట తెచ్చుకున్న ఆహారం భర్తతో కలిసి తిన్నది. తర్వాత వాళ్ళు ప్రయాణం కొనసాగించారు. కాలక్రమేణా వాళ్ళు ఒక నగరం బయట పూల తోట చేరుకున్నారు. భర్త భార్యతో నువ్వు ఇక్కడే ఉండు, నేను ఊళ్ళోకి వెళ్ళి మన ఇద్దరికి భోజనం తెస్తాను అని వెళ్ళిపోయాడు. ఒక కుంటివాడు చక్కగా పాడుతూ అటుగా వచ్చాడు. వాడి పాట విని ఆమె అతన్ని ప్రేమించి వాణ్ణి తన ప్రియుడు కమ్మని లేకపోతే ఆత్మహత్య చేసుకుంటాను అన్నది. నేను కుంటివాణ్ణి, నీకు నాతో పనేమిటి అని వాడన్నాడు. అయితే అయినావు అన్నది ఆమె. కుంటివాడు ఆమె ప్రేమికుడు కావటానికి ఒప్పుకున్నాడు. బ్రాహ్మణుడు భోజనంతో తిరిగి వచ్చి తనతో పాటు తినమని భార్యను పిలిచాడు. ఈ కుంటివాడికి కూడా కొంత ఆహారం పెట్టరాదా, ఇతనికి ఆకలిగా ఉంది అన్నది భార్య. బ్రాహ్మణుడు ఒప్పుకున్నాడు. ముగ్గురు భోంచేసిన తర్వాత బ్రాహ్మణుడి భార్య, మనకు పిల్లలు లేరు, నువ్వు బయటకు వెళితే నేను ఒంటరిగా ఉండవలసి వస్తుంది, నాకు ఇంట్లో పని చేసి పెట్టడానికి ఎవరూ ఉండరు, అందుచేత ఈ కుంటివాడిని మన వెంట తీసుకుపోతేనేం అని భర్తతో అంది. దానికి బ్రాహ్మణుడు, ఈ కుంటివాడు నడవలేడు, వాడిని ఎవరు మోస్తారు, నా ఒళ్ళు నాకే బరువుగా ఉంది, మరొకరిని ఎక్కడ మోసేది అన్నాడు. ఒక తట్ట తెస్తే ఇతన్ని అందులో కూర్చోబెట్టి నేను మోస్తాను అన్నది భార్య. మతిమాలిన ఆ బ్రాహ్మణుడు భార్య మీద ప్రేమ కొద్దీ ఇలాంటి అర్థం లేని ఏర్పాటుకు సమ్మతించి ఒక తట్టను తెచ్చాడు. అందులో కుంటివాణ్ణి కూర్చోబెట్టి ఆమె మోసింది. దారిలో వారికి ఒక లోతైన బావి తగిలింది. వాళ్ళు దాని ఒడ్డు మీద విశ్రాంతి తీసుకోవాలని కూర్చున్నారు. కుంటివాడి సహాయంతో భార్య బ్రాహ్మణ్ణి అకస్మాత్తుగా బావిలోనికి నెట్టేసింది. తరువాత ఆమె కుంటివాడిని తట్టలో కూర్చోబెట్టి నెత్తిన ఎత్తుకొని బయలుదేరింది. వాళ్ళిద్దరూ ఒక పెద్ద నగరం చేరారు. ఆ నగరాన్ని ఒక ధర్మాత్ముడు పాలిస్తూ ఉన్నాడు. అక్కడి రక్షకభటులు ఆమె నెత్తిన తట్టను అందులో ఉన్న కుంటివాడిని చూసి వింతపడి ఆమెను తమ రాజు వద్దకు తీసుకుపోయారు. ఆమె రాజుతో, మహారాజా, ఇతను నా భర్త, కుంటివాణి చేసి ఇతని బంధువులు ఇతని నానా బాధలు పెట్టి చంపటానికి కూడా సిద్ధపడితే ఒక రాత్రి ఎవరికీ తెలియకుండా నేను ఇతన్ని తట్టలో పెట్టుకొని ఈ నగరానికి తెచ్చాను అన్నది. ఈ వంటి మహా ఇల్లాల్ని నేనెప్పుడు చూడలేదు, నీకు 2 గ్రామాలు ఇనాముగా ఇస్తున్నాను అన్నాడు రాజు. ఆమె ఎంతో సంతోషించి అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా ఆమె భర్త అక్కడికి వచ్చాడు. బావిలో పడి అతను పెట్టిన కేకలు విని ఎవరో సన్యాసి అతను రక్షించాడట. తన భర్త వస్తుండటం చూసి బ్రాహ్మణుడి భార్య రాజుతో, ఆ వచ్చేవాడు నా భర్తకు ప్రబల శత్రువు అన్నది. అతన్ని చంపండి అన్నాడు రాజు. బ్రాహ్మణుడు రాజుతో, మహారాజా, నన్ను చంపే ముందు ఈ స్త్రీని నా బాకీ వడ్డీతో సహా తీర్చమనండి అన్నాడు. అతను నీకేమిచ్చాడు అని రాజు ఆమెను అడిగాడు. నాకేమీ ఇవ్వలేదు అన్నది ఆమె. నువ్వు ఎడారిలో చచ్చిపోయినప్పుడు నీకు నా ఆయుష్లో సగం ధారపోసి నిన్ను బతికించుకున్నాను కానా అని బ్రాహ్మణుడు తన భార్యతో అని రాజుకేసి తిరిగి, ఈమె కోసం బంధువులందరినీ వదులుకున్నాను, నా ఆయుష్లో సగం ఇచ్చాను, అందుకు బదులుగా ఈమె నా పట్ల కృతజ్ఞురాలై ఈ కుంటివాణ్ణి ప్రియుడిగా సంపాదించి తమ చేత నన్ను అన్యాయంగా చంపించాలని చూస్తుంది అన్నాడు. రాజు కఠినంగా ప్రశ్నించిన మీదట ఆమె నిజం ఒప్పుకుంది. అప్పుడు రాజు బలాత్కారంగా ఆమె చేత బ్రాహ్మణుడికి అతని ఆయుష్ను తిరిగి ఇప్పిస్తూ, నేను నా భర్త వద్ద అరువు పుచ్చుకున్న ఆయుష్ను అతను తిరిగి ఇస్తున్నాను అనిపించాడు. ఆ మాట అంటూనే ఆమె చచ్చిపడిపోయింది. కోతి ముసలికి కృతజ్ఞురాలి కథ చెప్పి ఇంకా ఇలా అంది, మూర్ఖుడా, అతిగా వాగే చిలుకను పంజరాల్లో బంధిస్తారు, కానీ మితభాషలైన కొక్కిరాయిలు స్వేచ్ఛగా తిరుగుతాయి. ఇక నువ్వు వెళ్ళు, లేకపోతే నేను బలవంతాన గెంటేయాల్సి వస్తుంది అన్నది. దానికి ముసలి, నా హాస్యాన్ని అపార్థం చేసుకున్నావు, నేను విశ్వాసపాత్రుని, ఎన్నడూ నీకు ద్రోహం తలపెట్టనని నమ్ము, నిజం చెప్తున్నాను అన్నది. ఓరి భార్యావిధేయుడా, నీలాంటి వాళ్ళు భార్యలను కాదనలేక తమ క్షేమాన్ని, ఐశ్వర్యాన్ని, స్నేహితులను కూడా త్యాగం చేస్తారు. నందుడు, వరరుచి లాంటి వాళ్లే భార్యలకు దాసులైతే నువ్వు ఒక లెక్క అన్నది కోతి.
ముసలి ఆ కథ వినడానికి కోతిని ఆ కథ ఏమిటో చెప్పు అన్నది. నందుడు గొప్ప సామ్రాజ్యాన్ని ఏలిన చక్రవర్తి. ఎంత లేసి రాజులు అతనికి పాదాక్రాంతులయ్యారు. అతని ఖ్యాతి నలుమూలలా వ్యాపించింది. అతని మంత్రి వరరుచి సకల శాస్త్ర పారంగతుడై ఆ మహామేధావి. ఒకరోజు సాయంకాలం వరరుచికి అతని భార్యతో ప్రణయ కలహం వచ్చింది. అతనికి భార్య అంటే తగని ప్రేమ. అందుచేత అతను వీలైనంత త్వరలో ఆమెతో రాజీ పడాలని ఎన్నో విధాల ఆమెను బతిమాల చూశాడు. కానీ అందువల్ల ఫలితం లేకపోయేసరికి అతను ఎంతో దీనంగా, ప్రియా, నేను ఏం చేస్తే నీ కోపం పోతుందో చెప్పు, అలాగే చేస్తాను అని భార్యతో అన్నాడు. చాలాసేపు బతిమాలించుకున్న తర్వాత చివరకు ఆమె, నీ తల గుండు చేయించుకొని నా పాదాల మీద పడినట్లయితే నేను ఎప్పటిలాగా ప్రేమగా ఉంటాను అన్నది. రుచి ఆమె కోరినట్లే చేసి ఆమె కోపాన్ని పోగొట్టాడు. ఆ సాయంకాలమే నందుడికి అతని భార్యకు మధ్య ప్రణయ. ఆమె కోపం పోగొట్టడానికి నందుడు ఎన్నో ప్రయత్నాలు చేసినా లాభం లేకపోయింది. ప్రియా, నువ్వు లేకుండా గంట కూడా జీవించలేను, నీ కాళ్ళు పట్టుకుంటాను, కనికరించు అని వేడుకున్నాడు నందుడు. కళ్ళెం నోట పెట్టుకొని నన్ను వీపు మీద ఎక్కించుకొని గుర్రంలాగా సకిలిస్తూ సవారీ చేయనిస్తే నేను తృప్తి పడతాను అన్నది నందుడి భార్య. నందుడు అలాగే చేశాడు. నాడు వరరుచి నందుడి దర్బారుకు వచ్చినప్పుడు అతని గుండుకు కారణం ముందుగానే చారుల ద్వారా విని ఉన్న నందుడు అతన్ని అవహేళన చేసే ఉద్దేశంతో, ఓ వరరుచి, మంచి రోజు కూడా చూడకుండా అలా తలగొరిగించుకున్నావేమిటి అని అడిగాడు. నందుడు చేసిన పని తెలుసుకొని ఉన్న వరరుచి, స్వామి, మన పనులు సాధించుకోవాలంటే మనం అనేక పనులు చేయవలసి ఉంటుంది, తమరెరుగరా? ఏది చేయకపోతే ఏమీ జరగదు, అంతే కదా అన్నాడు. నందుడు జవాబు చెప్పలేదు. కోతి ముసలికి ఈ కథ చెప్పి, మూర్ఖుడా, వాళ్ళు చేసిన పనులు భార్యలను తృప్తిపరిచినా ఇతరులకు హాని కలిగించలేదు. కానీ నువ్వు మటుకు నీ మిత్రుని చంపటానికి సిద్ధపడ్డావు, పైన నోరు జారి వాగావు. ఒండ్ర పెట్టడం వల్ల చచ్చిన గాడిద కథ వినలేదా అన్నది. ఆ కథ ఏమిటని ముసలి అడిగిన మీదట కోతిలా చెప్పింది. ఒక గ్రామంలో ఒక చాకలి ఉండేవాడు. వాడికి ఒక గాడిద ఉండేది. అది తిండి లేక నిరసించింది. ఒకనాడు చాకలి అరణ్యంలో తిరుగుతూ ఒక చచ్చిన పులిని చూసి ఇలా అనుకున్నాడు, నా గాడిద మీద ఈ పులి తోలు కప్పి రాత్రివేళ పొలాల మీద వదిలిపెడితే రైతులు దాన్ని చూసి పులి అనుకొని పారిపోతారు. అప్పుడు అది పంట చేళ్ల మీద పడి తిని బాగా బలిసి నా బట్టల మూటలు మొయ్యగలదు అనుకున్నాడు. వాడు పులితోలు ఒలిచి దాన్ని తన గాడిద మీద కప్పి తన పథకం అమలు చేశాడు. రైతులు గాడిదను చూసి పులి అనుకొని దాన్ని తమ పొలాల నుంచి తరిమి వేయటానికి భయపడ్డారు. గాడిద తెల్లవాళ్ళు కడుపారా మేసి తెల్లవారే వేళ ఇంటికి తిరిగి వచ్చేది. ఇలా అది తెగ తిని వాకిలి పట్టనంత లావైంది. ఒక రాత్రి అది మేస్తుండగా దూరాన మేసే ఆడగాడిద ఒండ్ర పెట్టడం విని తిక్కరేగి తాను కూడా ఒండ్ర పెట్టసాగింది. అది విని రైతులు అది పులితోలు కప్పిన గాడిద మాత్రమే అని తెలుసుకొని దాన్ని పట్టుకొని చావగొట్టేశారు. కోతి గాడిద కథ ముగిస్తుండగా ఒక నీటి జంతువు వచ్చి ముసలితో, ఓయి ముసలి, తిండి లేకుండా నీ కోసం ఆత్రంగా ఎదురు చూస్తూ ఉండిన నీ భార్య నువ్వు మామూలు కన్నా ఎక్కువ ఆలస్యం చేయటం చూసి నిరాశతోనూ అసూయతోనూ ఆత్మహత్య చేసుకుంది అని చెప్పింది. మాట విని ముసలి, అయ్యో, ఎంత దౌర్భాగ్యుణ్ణి, నాకెంత ఆపద వచ్చి పడింది. నా ఇల్లు ఒక ఇల్లు కాదు, మంచివాడికి భార్య ఇల్లు. భార్య లేని ఇల్లు పంజరంతో సమానం. భార్య ఉంటే చెట్టు చేమ మొదలైనవి ఎంతో అందంగా ఉంటుంది. భార్య లేని రాజభవనం కూడా ఎడారితో సమానం అనుకొని కోతితో, మిత్రమా, నేను నీకు తలపెట్టిన ద్రోహాన్ని క్షమించు. నేను వెళ్ళి నా భార్య చితి మీద ప్రాణాలు వదులుతాను, సెలవు అన్నది. దాని కోతి, నువ్వు నీ భార్యకు దాసుడవి. ఆమె నిన్ను తన బొటన వేలి కింద తొక్కి పట్టిందని నాకు మొదటి నుంచి తెలుసు. ఇప్పుడు నువ్వు ఆ సంగతి మరింతగా నిరూపిస్తున్నావు. మూడుడా, సంతోషించక ఏడుస్తావా? అలాంటి భార్యలు పోతే పండుగ చేసుకోవాలి. అలాంటి స్త్రీతో శాంతి అనేది ఉండదు. అలాంటి వాళ్లను దండించి కానీ బహుకరించి కానీ మెచ్చుకొని కానీ దారికి తీసుకురాలేం. అటువంటి దానికోసం ఆత్మహత్య చేసుకుంటావా? వద్దు అన్నది. మిత్రమా, నువ్వన్నది చాలా వరకు నిజమే. కానీ నేనేం చెయ్యాలి? నా భార్యను పోగొట్టుకున్నాను, ఇల్లు పాడుబడింది, నీ స్నేహం పోగొట్టుకున్నాను, వెనుకటికి రైతు భార్యలాగా ఉభయభ్రష్టుడిని అయ్యాను అన్నది ముసలి. ఏమిటా కదా అని కోతి అడిగితే ముసలి ఇలా చెప్పింది. పూర్వం ఒక రైతు దూరంగా ఉన్న వ్యవసాయ క్షేత్రంలో తన అందమైన భార్యతో కాపురం చేస్తూ ఉండేవాడు. వాళ్ళకు పిల్లలు లేరు. రైతు వయసు మళ్ళినవాడు, భార్య పడుచుది.
అందుచేత యువకుడైన ప్రియుడి కోసం చూడసాగింది. ఆమె మీద కన్ను వేసిన ఒక దుష్టుడు ఆమె అంతరంగం గ్రహించి ఒకనాడు ఆమెను కలుసుకుని, అందాల రాశి, నిన్ను చూసిన క్షణంలోనే ప్రేమించాను. ఇటీవలే నా భార్య పోయింది. నేను నా అనే వాళ్ళెవరూ లేని ఒంటరివాణ్ణి. నన్ను నీ ప్రేమతో సుఖపెట్టు అన్నాడు. ఆమె సంతోషించి, నీకు అలాంటి ఉద్దేశం ఉంటే నాకేమీ అభ్యంతరం లేదు. మనం ఇక్కడి నుంచి పారిపోదాం. నా భర్త పెట్టెలో బోలెడు డబ్బు దాచాడు. అదంతా తెస్తాను. దాంతో మనం సుఖంగా జీవితం గడపవచ్చు అన్నది. మంచిది, నీ భర్త నిద్రపోయాక ఈ రాత్రే నా దగ్గరకు వచ్చేయి అన్నాడు దుష్టుడు. ఆమె అందుకు ఒప్పుకుంది. ఆ రాత్రి తన భర్త నిద్రపోయేటప్పుడు ఆమె డబ్బంతా తీసుకొని స్థానం చేరుకుంది. దుష్టుడు చాలా సంతోషించి ఆమె వెంట నృత్యం చేస్తూ బయలుదేరాడు. రైతు భార్య దుష్టుడు పోతూ ఉండగా వారికి ఒక నది అడ్డు వచ్చింది. అక్కడ పడవ ఉంది కానీ పడవవాడు లేడు. దుష్టుడు ఆమెతో, ప్రియా, నేను ముందు నీ డబ్బు, ఖరీదైన చీరలు అవతల ఒడ్డున పెట్టి తిరిగి వచ్చి నేను తీసుకుపోతాను అన్నాడు. వాడు అవతల ఒడ్డుకు చేరి అటు నుంచి అటే వెళ్ళిపోయాడు. ఇంతలో ఆమె ఒక దృశ్యం చూసింది. ఒక ఆడనక్క నోట మాంసం ఖర్చుకుని వస్తుంది. అంతలో ఒక పెద్ద చేప ఎగిరి ప్రమాదవశాన నది ఒడ్డున పడింది. నక్క మాంసం ముక్కను ఒక చోట ఉంచి చేపకేసి రాసాగింది. నక్కను చూసి చేప విశ్వ ప్రయత్నం చేసి తిరిగి నీటిలోనికి దూకి తప్పించుకుంది. నక్క తన మాంసం ముక్కకేసి బయలుదేరింది. అంతలో ఒక గద్దర్రివ్వమంటూ వచ్చి ఆ మాంసం ముక్కను తన్నుకుపోయింది. ముసలి ఈ కథ ముగించే సమయానికి ఇంకొక జలచరం వచ్చి దానితో, నీ ఇంటిని మరొక ముసలి ఆక్రమించుకుంది అని చెప్పింది. ఈ మాట విని ముసలి, విధి నా పట్ల చాలా అన్యాయంగా ప్రవర్తిస్తుంది. మిత్రుని పోగొట్టుకున్నాను, భార్య పోయింది, నా ఇల్లు శత్రులపరమైంది. ఈ కోతిని సలహా అడుగుతాను అనుకుని కోతికి తన సమస్య చెప్పింది. నాకు ద్రోహం తలపెట్టిన నువ్వు నా సలహా పొందటానికి అర్హుడి కావు అన్నది కోతి. దానికి ముసలి, నీకు అపకారం చేసిన వాడికి ఉపకారం చేయటమే పుణ్యం. అయ్యా, నేనేం చేతును, పెళ్ళాం పోయింది, ఇల్లు పోయింది అంటూ ఏడ్చింది. మూర్ఖుడా, ఇది ఏడుస్తూ కూర్చునే సమయం కాదు. ఉద్యమించాలి. ధైర్యం వహించి నీ శత్రువుతో పోరాడు. శత్రువును జయించటానికి సాష్టాంగం పడాలి. బలవంతుడైతే మరొకడిని వాడి మీదికి రెచ్చగొట్టాలి. నీచుడైతే లంచం పెట్టాలి. సమఉజ్జి అయితే పోరాటానికి దిగాలి. నీకు నక్క కథ చెప్తాను అంటూ కోతిలా చెప్పింది. ఒక అరణ్యంలో మహాచమరకం అనే నక్క ఉండేది. ఒకసారి అది అరణ్యంలో తిరుగుతూ సహజంగా మరణించిన ఒక ఏనుగును చూసింది. నక్క ఏనుగు కళేబరాన్ని చుట్టూ ప్రదక్షిణ చేసింది. కానీ ఎక్కడ చర్మం చిట్టినట్లు కనిపించలేదు. మందమైన ఏనుగు చర్మాన్ని చీల్చే శక్తి నక్కకు లేదు. నక్క ఏం చేయటానికి పాలు పోగ చూస్తూ ఉండగా దానికి ఒక సింహం అటుకేసి వస్తూ కనిపించింది. నక్క సింహానికి సాష్టాంగ నమస్కారం చేసి, స్వామి, తమ కోసమే ఏనుగు కాపలా కాస్తున్నాను అంది. ఇతరులు చంపిన జంతువు నేను ముట్టను కనుక దీన్ని నీకే బహుమానంగా ఇస్తున్నాను, పుచ్చుకో అన్నది సింహం. ఈ మాటకు నక్క సంతోషించి, దొడ్డ ప్రభువులు తమ సేవకులను అలాగే చూస్తారు అన్నది. సింహం ఈ మాటలకు పొంగిపోతూ తన దారి మీద వెళ్ళిపోయింది. తర్వాత ఒక పెద్ద పులి అటుగా వచ్చింది. దాన్ని చూసి నక్క ఇలా అనుకుంది, ఒక క్రూరాత్ముడికి వంగి దండాలు పెట్టి తప్పించుకున్నాను. ఈ పెద్ద పులిని ఎలా వదిలించుకోవటం? దీనికి సింహానికి కొట్లాట పెట్టాలి అనుకుంది. ఇలా అనుకుని అది పులిని సమీపించి రహస్యంగా, మామ, ఈ ఏనుగును సింహం చంపింది. అది నన్నే దీనికి కాపలా పెట్టి స్నానం చేసి రాబోయింది. పోతూ అది నాతో, ఇటుగా పెద్ద పులిగానే వస్తే నువ్వు వచ్చి రహస్యంగా నాకు ఆ మాట చెప్పు, నాకు పెద్ద పులులంటే తగని మంట అన్నది అని చెప్పింది. ఈ మాట విని పెద్ద పులి బెదిరిపోయి నక్కతో, అల్లుడు, నా ప్రాణాలు కాపాడు అంటూ అమిత వేగంగా పారిపోయింది. అది వెళ్ళిందో లేదో చిరుతపులి ఒకటి అటుగా వచ్చింది. దాన్ని చూసి నక్క, ఈ చిరుతపులి కూరలు చాలా వాడివి, దీని చేత ఏనుగు చర్మం చీల్పిస్తాను అనుకొని చిరుతపులితో, ఓహో అల్లుడు, నా ఆతిథ్యం స్వీకరించు, కడుపు నిండా తిను. ఈ ఏనుగును సింహం చంపింది. ఈ కళేబరానికి నిన్ను కాపలా పెట్టి వెళ్ళిన సింహం తిరిగి వచ్చేలోగా నువ్వు కడుపు నిండా తిని పారిపో అన్నది. చిరుతపులి ఏనుగు మాంసం కోసం దాని చర్మం చీల్చింది. ఏనుగు చర్మం చీలిక మరుక్షణం నక్క, పారిపో అల్లుడు, పారిపో, సింహం వస్తుంది అని అరిచింది. చిరుతపులి కాలి సత్వ కొద్దీ పరిగెత్తి పారిపోయింది. నక్క ఏనుగు మాంసం తినటం ఆరంభించిందో లేదో ఆ మాంసం తినటానికి మరొక నక్క అతి వేగంగా వచ్చి పడింది. మొదటి నక్క దానిపై కలయబడి దాన్ని చీల్చి చంపేసి
తాపీగా ఏనుగు మాంసం తిన్నది. కోతి ముసలికి కథ చెప్పి శత్రువు ఆక్రమించాడనే ఆపద సంభవించిందనో, తిండికి కరువు వచ్చిందనో, మరొకందుకనో ఎప్పుడూ స్వస్థలం విడిచిపెట్టకూడదు. దేశం విడిచిపెట్టిపోయిన కుక్క కథ గుర్తు తెచ్చుకో అన్నది. ఏమిటా కథ అని ముసలి అడిగితే కోతిలా చెప్పింది. ఒక పట్టణంలో చిత్రాంగ అనే కుక్క సుఖంగా నివసించేది. కొన్నాళ్లనంతరం ఆ పట్టణంలో కరువు వచ్చింది. శత్రుభయం కూడా ఏర్పడింది. కుక్కకు తిండి దొరకలేదు. అందుచేత అది సుఖంగా బతకటానికి గాను మరొక పట్టణం బయలుదేరింది. ఒక గొప్ప ఇంటి తాలూకు వంటింటి వాకిలి తెరిచి ఉండటం దానికంటే కనిపించింది. అది లోపలికి వెళ్ళి చూస్తే అనేక వంటకాలు తినటానికి సిద్ధంగా కనిపించాయి. అది కడుపు నిండా తిని ఎవరూ చూడకముందే వెళ్ళిపోయింది. కానీ అది బయటకు రాగానే ఊళ్ళో కుక్కలు కొత్త కుక్కను చూసి మీద పడి కరిచి హంగామా చేశాయి. చచ్చేట్లు గాయాలైన కుక్క ఇలా అనుకుంది, కరువు వచ్చినా కాటకం వచ్చినా ఉన్న చోట ఉండటమే మేలు. తినటానికి ఉన్నా లేకపోయినా బంధువులు ఆదరం ఉంటుంది. పరాయి చోట ఇతర కుక్కల ద్వేషం తప్ప ఇంకేమీ ఉండదు. కుక్క తన స్వస్థలానికి తిరిగి వచ్చింది. దేశాంతరం పోయావు కదా, అక్కడ ఎలా ఉంది అని సాటి కుక్కలు అడిగాయి. అక్కడ ఎన్ని రకాల తిండి అయినా ఉన్నది, ఎంతో బాగుంది. కానీ ఆ విదేశీ కుక్కల్లో స్నేహభావం లేదు. ఆత్మాభిమానం గల ఈ ఊర కుక్క అక్కడ ఉండటానికి వెళ్ళదు అన్నది కుక్క. కోతి ఈ కథ చెప్పి ముసలితో, నువ్వు నీ ఇంటిని తిరిగి వెళ్ళు, నీ శత్రువులను దీక్షగా పోట్లాడి చంపి సుఖంగా ఉండు అన్నది. ముసలి దృఢ నిశ్చయంతో నీటిలోనికి దూకి తన శత్రువులతో భయంకరంగా పోట్లాడి దాన్ని చంపి శాంతి సుఖాలతో జీవించసాగింది. ధన్యవాదాలు. ఇంతటితో పంచతంత్ర కథల్లోని లబ్ధ ప్రణాశనం పూర్తయిపోయింది. ఇక వచ్చే వారం అసమీషకారత్వంతో కలుస్తాను. ధన్యవాదాలు.